ఈదురు గాలులు, వడగాడ్పులు దాటి ఎండాకాలం కష్టాలన్నీ పక్కన పెట్టి చిగురులు వేస్తున్నటువంటి శ్రీగంధం తోట, టేకు చెట్టు ఆ కసాన్ని అంటుదామని కొత్త చిగురులు తొడుగుతుంది. ఈ చెట్టు ఆల్రెడీ చిగురులు తొడిగింది. అలాగే శ్రీగంధం, ఎర్రచందనం, కల్పవృక్షాలన్నీ కూడా చక్కగా కొత్త చిగురులు తొడుగుతూ కొత్త ఆశలను నింపుకుంటూ పక్కనే ఉన్నటువంటి టేకు చెట్టుని, సర్వే చెట్టుని దాటి ఎదగాలని కొత్త చిగుర్లు తొడుగుతుంది మన శ్రీగంధం. చూడండి ఎంత చక్కగా చిగురులు వేస్తుందో. ఈ లేత చిగురులు ఎదిగి ఎదిగి కాంపిటీషన్, మియావాకీ కాంపిటీషన్ అంటారు కదా, ఆ కాంపిటీషన్లో ఇప్పుడు ఇవి గెలుస్తాయి అన్నమాట. ఎలా టేకు చెట్టుని, సర్వే చెట్టుని దాటి ఎదగడంలో విజయం సాధిస్తాయి. అలా తోట ఏటికేడు ఎదుగుతూ దాని లావుని, దాని కల్పఘన పరిమాణాన్ని పెంచుకుంటూ పైకి వెళ్తుంది. ఈ మొక్క చూడండి కొత్త చిగుర్లు తొడుగుతుంది. చూడండి ఆ చిగుర్లు చూడండి, కొత్త చిగురులు. ఇప్పుడు ఇది గుబురుగా ఉంది. ఎక్కడి నుంచి గుబురుగా ఉంది? రమారమి సగం ఎత్తు నుంచి గుబురుగా ఉంది. ఇప్పుడు కొత్త చిగురులు వేసినవన్నీ కలిపి ఇంకో 2-3 ఇంతలు పైకి ఎదుగుతాయి. రమారమి ఇప్పుడు ఈ చెట్టు మీకు ఒక 13 నుంచి 15 అడుగులు ఉంటుంది. ఇప్పుడు ఈ చిగురులు ఎదిగేటప్పటికి ఇది 20 అడుగులకి ఈజీగా వెళ్తుంది. ఇప్పుడు 2 కొమ్మలు అయ్యింది కదా, ఈ 2 కొమ్మల కింద భాగం అంతా కూడా చిన్న చిన్న శాఖలు కూడా వస్తున్నాయి. కాండం చూడండి, దాని లావు, కాండం లావు, అది ఇంకా లావు అవుతుంది. ఇది ఇలా కాండం లావు అయ్యి కలప వృద్ధి చెందాలంటే చెట్టు నిండా ఆకులు, కొమ్మలు ఉండాలి. అంటే చెట్టు గాలిలోని, సూర్యరశ్మిలోని, నేలలోని ఉండే పోషకాలన్నిటిని, అంటే మనకు తెలిసిందే నత్రజని, ఫోటోసింథసిస్ జరిగేది ఎండ వల్ల, నత్రజని గాలిలోని, భూమిలోని కూడా ఉంటుంది. అలాగే పక్క చెట్ల వేర్ల నుంచి కూడా తీసుకుంటుంది. దీనికి చెట్టు అడవిలా ఉంది. పక్కనే టేకు చెట్టు కూడా ఉంది. ఈ చెట్టుకి కొంచెం దూరంలో 10 అడుగుల దూరంలో మన సావక చెట్టు కూడా ఉంది, సర్వే చెట్టు. ఏదైనా ఈ చెట్టుకి ఇంకొక సపోర్ట్ ట్రీ 1-2 వేస్తే ఇంకా ఉజ్వలంగా, ఉధృతంగా పెరుగుతుంది. మంచి కల్పనిస్తుంది ఈ చెట్టు తప్పకుండా. ఈ కొమ్మలు 2 శాఖలు కూడా కట్ చేయలేదు, ఎందుకంటే వీళ్ళినంత వరకు దీన్ని ఇలాగే పైకి పెంచుదామని. తద్వారా మనం 13 ఏళ్ళ ఆదాయం, 15 ఏళ్ళ ఆదాయం కాకుండా ఇలాంటి చెట్లని కొంచెం 25 ఏళ్ళు ఉంచినట్టయితే చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అందుకోసం ఈ 2 శాఖలుగా వచ్చే వాటిని 5 అడుగుల పైన ఉండే వాటిని మనం ఏం డిస్టర్బ్ చేయకుండా దాన్ని అలాగే ఎదగనిస్తున్నాం. కొంచెం లాంగ్ టర్మ్ ప్రోడక్ట్ ఇది. నెక్స్ట్ మనం ఇంకొక చెట్టు ఉంది, దాని దగ్గరికి వెళ్దాం. ఈ జ్యూస్ మధ్యలో ఉన్నాయని చూసుకుంటాం. జస్ట్